హలో అందరికీ. ఇప్పుడు మీరు వీడియోలో చూడబోతుంది ఏంటంటే, నేను చిన్నప్పుడు ఎక్కడైతే పుట్టి పెరిగానో, నా బాల్యం అంతా కూడా ఎక్కడైతే జరిగిందో అది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇది జాంపేట రిజర్వ్ పోలీస్ క్వార్టర్స్ రాజమండ్రి. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఈ క్వార్టర్స్‌కి ఆనుకుని ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ కోదండ రామాలయం అనమాట. ఈ రామాలయం బయటకొస్తే రైట్ సైడ్‌న మీకు గాంధీ బొమ్మ సెంటర్ కనబడుతుంది. చాలా ఫేమస్ ఏరియా, చాలా ఫేమస్ సెంటర్ ఈ గాంధీ బొమ్మ సెంటర్. ఈ గాంధీ బొమ్మ సెంటర్‌కి ఆపోజిట్ రోడ్డు వెళ్తే మళ్ళీ పక్కనే మీకు ఇందాక చూసారు కదా కోదండ రామాలయం. ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే మీకు ఆజాద్ చౌక్ సెంటర్ కనపడుతుంది. ఆజాద్ చౌక్ చాలా ఫేమస్ ఏరియా. ఆ సెంటర్ అనేది మీరు చూడబోతారు. ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇవన్నీ కూడా ఏంటంటే పోలీస్ క్వార్టర్స్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను కదా, నా బాల్యం అంతా ఇక్కడే జరిగింది. నెక్స్ట్ ఇలా ఈ రోడ్డు వెంపటి అలా వెళ్ళిపోతే స్ట్రైట్ మీకు ఆజాద్ చౌక్ సెంటర్ కనబడుతుంది. ఇక్కడ ఈ సెంటర్లో ఏంటంటే కొంచెం మసీద్స్, ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటూ ఉంటారు. చాలా హ్యాపీగా, చాలా మంచిగా ఉంటూ ఉంటారు అందరూ కూడా. చాలా ఫేమస్ సెంటర్ అనమాట ఇది బాగా. తర్వాత ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే మీకు 3 సినిమా హాల్ థియేటర్ అనేది కనబడుతుంది. మీరు ఇప్పుడు నెక్స్ట్ చూడబోతారు. ఇది బిస్మిల్లా తాజ్ బిర్యానీ సెంటర్. ఇది పక్కనే ఏంటంటే గవర్నమెంట్ పెట్రోల్ బంక్ ఉంటుంది, పోలీస్ గవర్నమెంట్ పెట్రోల్ బంక్. అది ఇలా కొంచెం స్ట్రైట్గా వెళ్తే మీకు అశోక స్వామి లక్ష్మీ థియేటర్ కనబడుతుంది. లక్ష్మీ థియేటర్ ఇప్పుడు డిస్మాంటిల్ చేశారు. అశోక స్వామి థియేటర్ కనబడుతుంది. ఈ అశోక థియేటర్లో అనేది ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది అశోక థియేటర్. ఇందులో మేము చిన్నప్పుడు చాలా సినిమాలు చూసాము ఫ్యామిలీతో వెళ్ళి. దాని పక్కనే ఇది స్వామి థియేటర్ అనమాట. ఈ అశోక్ థియేటర్కి ఆపోజిట్గా ఉన్నదే పోలీస్ స్టేషన్ అనమాట. మా ఫాదర్ వాళ్ళు జాబ్ చేసిన పోలీస్ స్టేషన్. ఇది ట్రాఫిక్ పోలీస్ స్టేషను. దీని పక్కనే పాత ఇంతకుముందు రన్ చేసేది ఇంతకుముందు ఉండేదన్నమాట. ఇదే పోలీస్ స్టేషన్. దీంట్లోనే మా ఫాదర్ వాళ్ళు జాబ్ చేసేవారు. ఈ పక్కనంతా కూడా ఇదంతా పోలీస్ గ్రౌండ్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసినందుకు మీకు అందరూ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.